హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ప్రవీణ్ పగడాల. ఇటీవల రాజమండ్రిలోని చాగల్లు సువార్త సభలకు వెళ్తూ మార్గం మధ్యలో అనుమానాస్పదంగా మృతి చెందారు. అయితే ఈ మృతిపై ఏపీ పోలీసులు ఇప్పటికే దర్యాప్తుని ముమ్మరం చేశారు. దీనిలో అనేక కోణాలు వెలుగులోకి వచ్చాయి. ప్రవీణ్ పగడాల ఎండలో ఎక్కువసేపు ప్రయాణించడం వల్ల వడదెబ్బకు గురయ్యారని గొల్లపూడి దగ్గర పోలీసులు గుర్తించారు. ఈ కారణంగానే అతను ఒక పార్కు వద్ద 4 గంటల సేపు రెస్ట్ తీసుకున్నారని, ఈ యాక్సిడెంట్కు మరో కారణం ప్రవీణ్ కోదాడలో మద్యం కొన్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అతను చాలా అసౌకర్యంగా బైక్ నడుపుకుంటూ ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోయి చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు పోలీసులు 300 సీసీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలించామని వెల్లడించారు. ప్రవీణ్ బైక్ని ఏ అనుమానాస్పద వాహనాలు ఫాలో అయినట్లుగా సీసీ కెమెరాల్లో కనిపించలేదని నిర్ధారించారు. అయితే ఈ కేసుపై ఇంకా దర్యాప్తు నిర్వహిస్తున్నామని ఏపీ పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ప్రజాశాంతి పార్టీ అధినేత ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ ప్రవీణ్ పగడాలది యాక్సిడెంట్ కాదని, ఇది పథకం ప్రకారం జరిగిన హత్య అని వాదిస్తున్నారు. ప్రవీణ్ పగడాల ఉదంతంపై ప్రముఖ మీడియా ఛానల్ లైవ్ చాట్లో మాట్లాడుతూ కేఏ పాల్ 7 ప్రశ్నల్ని లేవనెత్తాడు. 20 కోట్ల మంది క్రైస్తవులకు ఇది హత్య అని మెసేజ్ వెళ్ళిపోయిందని కేఏ పాల్ అంటున్నారు. ఇది హత్య ప్రమాదమా అన్న విషయాన్ని పోలీసులు తేల్చాలని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని సీరియస్గా తీసుకొని విచారణ చేపట్టాలని కేఏ పాల్ కోరుతున్నారు. తాను ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేశానని, దాదాపు 100 వీడియోలు చూశానని చెబుతున్నారు. ఇది హత్య అని కేఏ పాల్ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ పగడాలది యాక్సిడెంట్ అని ఏపీ పోలీసులు సులువుగా చెప్పారని, హిందువులకు, క్రైస్తవులకు, ముస్లింలకు పోలీసులపై నమ్మకం పోయిందని కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులైన పోస్టుమార్టం రిపోర్ట్ని పోలీసులు రిలీజ్ చేయలేదని కేఏ పాల్ మండిపడ్డారు. ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి బయలుదేరాడన్నది వాస్తవమని, విజయవాడ వరకు వెళ్లారన్నది కూడా నిజమే అని కేఏ పాల్ అన్నారు. కొవ్వూరు వరకు బైక్ నడిపింది ఎవరు అని ప్రశ్నించారు. ఆ మోటార్ బైక్పై ఉన్నది మా అన్నయ్య కాదు అని ప్రవీణ్ సొంత చెల్లెలు చెప్పింది. దానికి ఏం సమాధానం చెబుతారని మీడియా ప్రతినిధిని కేఏ పాల్ ప్రశ్నించారు. మా అన్నయ్య పొట్టిగా ఉంటారు అని ప్రవీణ్ సిస్టర్ చెబుతోంది. కానీ బైక్ విజువల్స్లో వ్యక్తి పొడుగ్గా కనపడుతున్నాడని ఆమె స్వయంగా చెబుతోంది. దీనికి మీరు ఏమంటారో అని కేఏ పాల్ అడిగారు. మా అన్నయ్యకు మద్యం అలవాటు లేదని ప్రవీణ్ సొంత చెల్లెలు తెలిపినట్లుగా కేఏ పాల్ గుర్తు చేశారు. ప్రవీణ్ పర్సనల్ అసిస్టెంట్ కూడా బైక్ నడిపింది ప్రవీణ్ కాదని అంటున్నారని కేఏ పాల్ ఈ సందర్భంలో మీడియా ప్రతినిధికి గుర్తు చేశారు. పోస్ట్ మార్టం జరిగే ప్లేస్కు వెళ్లాలని కేఏ పాల్ చెప్పారు. తాను లోపలికి వెళ్ళాను, నన్ను అక్కడున్న పోలీసులు కొద్దిసేపు వెయిట్ చేయమంటే వెయిట్ చేశానని, ఆ తర్వాత పై ఆఫీసర్ల నుండి ఒత్తిడి రావడం వల్లనే పోస్ట్ మార్టం రిపోర్టు నాకు చూపించలేదని కేఏ పాల్ తెలిపారు. 10 ఏళ్లు ఎంపీగా పనిచేసిన హర్ష కుమార్ ప్రవీణ్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అతనిది హత్య అని స్పందించారు. ఎందుకు మాజీ ఎంపీ హర్ష కుమార్ని ఇన్వెస్టిగేట్ చేయటం లేదని కేఏ పాల్ ప్రశ్నించారు. ఒక స్పిరిచువల్ లీడర్గా చాలా మందిని కలిశానని, ప్రవీణ్ పగడాల పేరు వినకపోయినా అతని వీడియోలు నేను చాలా చూశానని కేఏ పాల్ చెప్పుకొచ్చారు. అతను ఇంటలెక్చువల్ మత ప్రబోధకుడని కేఏ పాల్ కొనియాడారు. ఏపీ ప్రభుత్వం ప్రవీణ్ పగడాల మృతిపై బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని పరోక్షంగా చంద్రబాబుని నిలదీశారు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టీంని మార్చాలా వద్దా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా ఇన్వెస్టిగేషన్లో ప్రవీణ్ పగడాలది హత్య అని వాదిస్తున్నారు. అయితే కేఏ పాల్ క్రైస్తవుల భావోద్వేగాలతో చెలగాటమాడుతున్నారని మీడియా ప్రతినిధి ఆ సమయంలో మండిపడ్డారు. ఒక్క ఆధారం చూపించకుండా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గర ప్రవీణ్ పడిపోయి ఉన్నారని, ప్రవీణ్ బైక్ నడపలేకపోతున్నారని, విజయవాడ తర్వాత పొట్టిపాడు దగ్గర ఆయన పడిపోతే ఆయన్ని పోలీసులు ఆయనకు టీ తెప్పించి ఇచ్చారని, పగిలిన హెడ్ లైట్కు తాడుతో కట్టారని, రెస్ట్ తీసుకోమని, బైక్ రిపేర్ చేయించుకుని వెళ్లాలని హెచ్చరించారని, వైర్తో హెడ్ లైట్కి బిగించి సరిచేస్తామని అనేలోపు ప్రవీణ్ అక్కడ నుండి వెళ్ళిపోయారని మీడియా ప్రతినిధి కేఏ పాల్కు లైవ్ చాట్లో వివరించారు. సీసీటీవీ విజువల్స్ చూడకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రవీణ్ పగడాలది హత్య అని అనడం సబబు కాదని మీడియా ప్రతినిధి కేఏ పాల్ని నిలదీశారు. ప్రవీణ్ది హత్య అని మీరు నిరూపిస్తారా? మీ వద్ద ఆధారాలు ఉంటే చూపించండి అని ప్రశ్నించారు. ప్రవీణ్ మృతి తర్వాత
20 కోట్ల క్రైస్తవులు బయటకు రావాలని కేఏ పాల్ పిలుపునివ్వడం సబబు కాదని మీడియా ప్రతినిధి ప్రస్తావిస్తూ కేఏ పాల్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక పోలీసులు దీనిపై ఇన్వెస్టిగేట్ చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే బలమైన ఆధారాలు దొరికాయని, మరిన్ని నిజాలు పోలీసు శాఖ బయటపెడుతుందని అన్నారు. ఈ అంశాన్ని పానిక్ చేయొద్దని తెలిపారు. సమాజంలో శాంతి నెలకొనేలా కేఏ పాల్ వ్యవహరించాలని కూడా కోరారు.